ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రులు భేటీ అయ్యారు. గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం నుంచి ఒకే కారులో నేరుగా భట్టి నివాసానికి వెళ్లిన మంత్రులు సింగరేణి కోల్ టెండర్ల వివాదంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం. నైనీ కోల్ టెండర్స్పై రేపు బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు భేటీ అయినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష, ఈ రోజు ఎట్ హోమ్ కార్యక్రమం అనంతరం ప్రజాభవన్ కు భట్టి నివాసంలో 4 మంత్రులు సమావేశమవుతున్నారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన మంత్రులు మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారులోనే ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ ప్రజాభవన్ లో ఇప్పుడు సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ గవర్నర్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఈ నైనీ కోల్ కు సంబంధించిన టెండర్ల విషయము, అదే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సింగరేణిపై కేంద్ర బొగ్గు కార్మిక శాఖ, బొగ్గు శాఖ ఒకవైపు విచారణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన చర్చిస్తున్నారు. ఈ చర్చించిన తర్వాత రేపు ఏ విధంగా దీనికి సంబంధించిన విషయాలపై స్పందించాలి అనే విషయాలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా ఈ మంత్రులు సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో భట్టి నాయకత్వంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, మరొక వైపు నైనీ కోల్ బ్లాక్ టెండర్లకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ చారి.